బైబిల్ ఉన్న వారందరూ కూడా వాక్య ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన పలికినటువంటి శ్రేష్టమైనటువంటి మాటే ఈ మాట. ఏమని పలుకుతూ ఉన్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. ఉప్పు అనగా మనిషి యొక్క జీవితమునకు సాదృశ్యముగా ఉన్నది. ఉప్పు అనగా ఒక కుటుంబమునకు సాదృశ్యముగా ఉన్నది. ఒక కుటుంబములో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మనుషులు కావచ్చు. అయితే దేవుని అనుగ్రహించినటువంటి కుటుంబంలో ఎలా ఉండాలి అంటే సారవంతమైనటువంటి వారిగా ఉండాలి. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటలో ఉన్నటువంటి ఒక సాదృశ్యం ఏంటంటే, ఉప్పు ఏ విధంగా రుచికరంగా ఉంటుందో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కూడా ఎలా ఉండాలంటే సారవంతమైనటువంటి వాడిగా ఉండాలి. దేవునిలో కట్టబడినటువంటి కుటుంబము కూడా, దేవుణ్ణి అంగీకరించినటువంటి కుటుంబము కూడా ఎలా ఉండాలి అని ఆయన చెబుతున్నాడంటే సారవంతమైనటువంటి కుటుంబముగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రుచికరమైనటువంటి కుటుంబముగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రుచికరమైనటువంటి కుటుంబముగా నువ్వు ఉండకపోతే నీ కుటుంబంలో ఎప్పుడైతే సారము అనగా ప్రేమలు, సంతోషములు, సమాధానములు, దేవుడు ఇచ్చినటువంటి 9 ఫలములు ఎప్పుడైతే తక్కువైపోతాయో అప్పుడు సారవంతముగా ఉండవలసినటువంటి కుటుంబము ఏమైపోతుందంట? నిస్సారవంతంగా మార్చబడుతూ ఉందట. నిస్సారవంతంగా మార్చబడిన తరువాత అది ఏమవుతుందంట? త్రొక్కబడుటకే కానీ, మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ దేనికి కూడా పనికి రాదు అని యేసు ప్రభువారు చెబుతూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో మరొకటి నేను మీకు తెలియజేయాలి అనుకున్నాను. ఏంటంటే, ఈ యొక్క ఉప్పు సారవంతమైనటువంటి జీవితమునకు, ఆ తర్వాత ఐక్యమత్యము కలిగినటువంటి కుటుంబమునకు సాదృశ్యముగా ఉన్నది. ఒక కుటుంబంలో ఎప్పుడైతే ఐక్యత అన్నది ఉంటుందో అప్పుడు ఆ కుటుంబంలో సారవంతమైనటువంటి ఫలములను మనం చూడగలం. ఎలాగంటే, ఒక తండ్రికి 5 కుమారులు ఉన్నారట. ఎవరికండి? ఒక తండ్రికి 5 కుమారులు ఉన్నారంట. 5 కుమారులు ఉంటే ఈ 5 కుమారులు ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉన్నారట. గొడవ పడుతూ ఉన్నప్పుడు ఆ తండ్రి చెప్పాడట, బాబు ఎందుకురా మీరు గొడవ పడతారు? ఎందుకురా మీరు గొడవ పడతారు? ఎందుకురా మీరు బాధపడతారు? ఒకరొకరు ఐకమత్యంగా ఉండండి రా అనగానే ఎవరు కూడా వినేవాళ్ళు కారంట. వాని సంపాదన వాంది, వీని సంపాదన వింది. వాడు ఎక్కువ తెస్తా ఉన్నాడు, వీడు తక్కువ తెస్తా ఉన్నాడు, అది మాకెందుకు అని ఇలాగే ఐక్యమత్యముగా ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబంలో ఈ యొక్క శోధన వచ్చి పడిందట. పడినప్పుడు ఆ తండ్రి కాటికి కాళ్ళు చాపాడు, అంటే మెత్తపడ్డాడు, మంచంలో పడ్డాడు. ఆ తండ్రి మంచంలో పడిన తర్వాత ఈ 5 మంది కుమారులను ఆ తండ్రి పిలిపించాడంట. పిలిపించి 5 మందితో చెబుతూ ఉన్నాడు, నాన్న ఒక కట్టెల మోపును తీసుకుని రండి అని చెప్పాడట.
ఈ కథ పాతది అయినప్పటికీ కథలో ఉన్నటువంటి సారాంశము ఎంతో సారవంతమైనది. 5 మోపులు తెచ్చినప్పుడు 5 మోపుల్లో ఉన్నటువంటి ఒక కర్రలను అన్నిటి కూడా విడదీయండి అన్నప్పుడు ఆ కర్రను విడదీసి ఒక్కొక్క కర్రను ఒక్కొక్కడికి అప్పగించాడట. ఈ 5 మందికి 5 కర్రలు ఇవ్వగానే వీటిని విరవండి అన్నాడట. విరవండి అనగానే వెంటనే ధన 5 మంది కూడా విరిచేసి నా బలం ఇంత ఉంది, నా బలం గొప్పతనం ఎంత ఉందని చెప్పేసి వాళ్ళు ఒకరిని ఒకరు పొగుడుకుంటూ ఉన్నారంట. కారణం ఏంటి? ఏమైంది? అది ఒంటిగా ఉంది కనుక విరవడానికి వెనకాడటం లేదు. ఆ తండ్రి మరొక మాట చెప్పాడట, నానా ఇప్పుడు మరొక మోపును తెచ్చి ఆ మోపును 5 మంది చేతుల్లో పెట్టి ఒక్కొక్కడు కూడా ఈ మోపును విరవండి అన్నాడట. ఆ కుమారులు పలికిన ఒకే ఒక మాట, ఒక కర్ర అయితే మేము విరుస్తాం కానీ 5 కర్రలు మేము విరవలేము, మా వల్ల కాదు అన్నమాట. ఆ తండ్రి చెప్పినది ఒకటే ఒక్క మాట, ఏమన్నా తెలుసా? ఇదిగో ఈ యొక్క కర్ర ఒంటిగా ఉన్నప్పుడు ఎవడైనా సరే దీన్ని విరగొట్టడానికి ముందుకొచ్చాడు. ఒక కుటుంబంలో ఐక్యత అన్నది లోపిస్తే, ఒక కుటుంబంలో ఎప్పుడైతే సమాధానం అనేది ఉండదో ఆ కుటుంబంలో ఏముంటుందంట? మనుషుల చేత త్రొక్కబడటానికి అవకాశము ఉంటుంది. ఆ కుటుంబము నిస్సారవంతమైపోతుంది. ఆ తండ్రి చెప్పిన మాటలు, ఇది వరకు 5 మంది మీరు కలిసి ఉన్నప్పుడు మీ మీదికి రావటానికి ఏ శత్రువుకు కూడా అధికారం లేదు. ఏ శత్రువు కూడా మీ మీదకి రావడానికి అధికారం లేదు. కారణం ఏంటో తెలుసా? మీరు 5 మంది కూడా కలిసి ఉన్నారు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే విడిపోయారో, ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా మీరు మార్చబడ్డారో, మీరు విడదీయబడ్డారో, ఒక కుటుంబంగా ఉన్నటువంటి మీరు, ఐకమత్యంగా ఉన్నటువంటి మీరు ఎప్పుడైతే విడదీయబడ్డారో మిమ్మల్ని త్రొక్కివేయడానికి మనుషులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారో. అందుకే బైబిల్లో వాక్యం అంటుంది, ఏమన్నా తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము అని. అది అహరోను గడ్డం మీదుగా దిగజారి అంగీల అంచుల వరకు దిగజారినటువంటి పరిమళ తైలం వలె ఉండునని చెప్పేసి బైబిల్లో వాక్యం ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ కుటుంబంలో సారవంతమైనటువంటి ఉప్పు అన్నటువంటి సారం తగ్గిపోతుందో, నిస్సారమైపోతుందో, అది మనుషుల చేత త్రొక్కివేయబడటానికి సిద్ధపడుతుంది. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవులారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నీవు సారవంతముగా నువ్వు ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఉప్పు వలె ఉండాలి. ఉప్పు ఎలా ఉందంటే, ఉప్పులో ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం ఏంటంటే, ఎంత మంది ఉన్నా, 100 మంది ఉన్నా, మసాలా దినుసులు 100 వేసినా, ఎంత రుచికరంగా వాసనలు బయటకు వచ్చినా, ఉప్పు లేకపోతే అది రుచికరముగా ఉండదు. చూడండి, మీరు ఈరోజు మంచి మంచిగా వంటలు ఉండరు కదండి, దాంట్లో ఉప్పు లేకుండా తినండి, చూద్దాం. ఎంత మనసుకి బీపీ ఉన్నా, ఏది ఉన్నా, కనీసం కాస్తంతైనా అయ్యా టాబ్లెట్ వేసుకుంటానులయ్యా, కొంచెం ఉప్పు ఏవా. నీ జీవితం కూడా ఉప్పు వలె సారవంతమైనదిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ ఉప్పులో ఉన్నటువంటి 4 లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. ఉప్పులో ఉన్న మొదటి లక్షణం చూద్దాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 35, 36 వాక్యములు ధ్యానం చేసుకుందాం. వాటితో ధూప ద్రవ్యమును చెయ్యవలెను, అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైనా సుగంధ ధూప సంభారము, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 36వ వాక్యములో రాస్తూ ఉన్నాడు, దానిలో కొంచెము పొడి చేసి
నేను నిన్ను కలుసుకొను, ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందస్తము ఎదుట దానిని ఉంచవలెను, అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారములో సాక్ష్యపు మందస్తము ఎదుట ధూప ద్రవ్యమును ఉంచటానికి దేనిని ఉపయోగించమని దేవుడు చెబుతున్నాడంటే ఉప్పును ఉపయోగించవలెను. ఎందుకొరకు తెలుసా? ఉప్పుకున్నటువంటి మొదటి స్వభావం ఏంటంటే పరిశుద్ధపరచబడుతూ ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఉప్పు పరిశుద్ధపరుస్తూ ఉంది. ఎలా పరిశుద్ధపరుస్తూ ఉంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెబుతాను. ఒక మంచి చేపలను మనం తీసుకున్నాం, బయట చేపలు తీసుకున్నాం, అప్పుడే పట్టుకున్నారు చేపలు, తాజా చేపలు తీసుకున్నాం. ఆ చేపలు ఎలా ఉన్నాయంటే చక్కగా చూడటానికి మంచిగా ఉన్నాయి. అందరు అన్నారు, ఈ చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది, కంటికి మంచిది, ఒంటికి మంచిది, చాలా బాగుంటుంది ఈ యొక్క చేపలు అని తీసుకున్నారు. బాగానే ఉంది. ఆ చేపలు కడగటానికి దేన్ని వాడతారయ్యా? చెప్పాలి, పర్లేదు, మీరు గట్టిగా చెప్పొచ్చు, ఏం కాదు. ఉప్పు. ఎందుకు వాడతారు ఉప్పు? ఆ చేపను శుభ్రపరచడానికి ఉప్పును ఎందుకు వాడతారు? ఆ గల్ల ఉప్పు, ఆ లా ఉప్పు, ఆ ఉప్పుతో ఆ చేపను శుభ్రపరిస్తే ఏమవుతుందో తెలుసా? ఆ ఉప్పులో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుర్వాసన, చెడు వాసన సమస్తం కూడా అది కోల్పోతుంది. దానికి ఉన్నటువంటి ప్రతి చెడు వాసన పోతుంది, ప్రతి దుర్వాసన పోతుంది, ప్రతి నీసు వాసన పోతుంది. ఆ నీసు వాసన పోవటానికి ఏం చేస్తారు తెలుసా? ఉప్పును ఉపయోగించి దానిని శుభ్రపరుస్తారు. ఎందుకు ఈ విధంగా శుభ్రపరుస్తారు అంటే, అయ్యా, ఉప్పు వేసి శుభ్రపరచటము ద్వారా అది దానిలో ఉన్నటువంటి దుర్వాసనను కోల్పోతుంది. కోల్పోయిన తరువాత అది మనము తినటానికి ఏమవుతుంది? ఆహారం అవుతా ఉంది. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నీవు ఉప్పుగా ఉండాలి అంటే, ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడును నువ్వు తొలగించుకోవాలి. దేవుడి సన్నిధికి వస్తున్నటువంటి నీవు నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుష్టత్వమును కడిగి వేయాలి. నీ జీవితంలో ఏ దుష్టత్వం ద్వారా నువ్వు దేవుడికి దూరం అయ్యావో, ఏ యొక్క పాపము ద్వారా నువ్వు దేవుడికి దూరం అయ్యావో, ఏ అపవిత్రత ద్వారా నువ్వు దేవుడికి దూరం అయ్యావో, ఏ యొక్క అపవిత్రత ద్వారా నువ్వు దైవ సేవకులకు దూరం అయ్యావో, ఏ అపవిత్రత ద్వారా నువ్వు సంగమునకు దూరం అయ్యావో, ఏ పాపము ద్వారా నువ్వు దేవుడి సన్నిధికి నువ్వు దూరముగా జీవిస్తా ఉన్నావో, ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ అపవిత్రతను పోగొట్టుతున్నటువంటి ఉప్పు అనే దేవుడి వాక్యము ద్వారా నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. దేవుడి సన్నిధానంలో ధూప నైవేద్యముగా, ధూప ద్రవ్యముగా నీవు మార్చబడాలంటే నీ జీవితంలో ఉండవలసింది ఏదో తెలుసా? ఉప్పు అనే వాక్యము ద్వారా నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. ఉప్పుకున్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే, ఇదిగో పరిశుద్ధపరుస్తూ ఉంది ఉప్పు. రెండవదిగా ఉప్పుకున్నటువంటి రెండవ లక్షణం ఏంటో నేను చెప్పి మరింత ముందుకు వెళ్తాను. ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్యము ధ్యానం చేసుకుందాం. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగక పోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనేను. హల్లెలూయా. దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలంలో ఎలీషా గారు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఏంటో తెలుసా?
ఎలీషా గారి యొక్క గురువు గారైనటువంటి ఆత్మీయ తండ్రి అయినటువంటి ఏలియా గారిని దేవుడు ఇదిగో పరలోక రాజ్యానికి ఆరోహణగా చేర్చుకున్నాడు. అగ్ని గుర్రముల చేతను అగ్ని రథముల చేతను ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను అడుగుతూ ఉన్నాడు, నా కుమారుడా, దేవుడు నీ యొద్ద నుంచి నన్ను తీసుకొని పోక మునుపు నీకు ఏం కావాలో నన్ను అడుగు అని అడిగాడు. అడగంగానే, అయ్యా నాకు కావాల్సింది ఒకటే, నీ దగ్గర ఉన్నటువంటి ఆత్మలో 2 పాలు ఆత్మ నాకు కావాలి. హల్లెలూయా. నీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్మలో, నీ దగ్గర ఉన్నటువంటి అభిషేకములో నాకు కావాల్సింది 2 అభిషేకం నాకు కావాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు రోగాలు బాగాయ్యాయి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు వర్షాలు కురిశాయి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వారు బ్రతికారు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి అగ్ని దిగింది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎన్నెన్నో అద్భుతకర దేవుడు చేశాడు. అయితే నేను ప్రార్థన చేస్తే నీకంటే కూడా గొప్ప గొప్ప కార్యాలు నేను చేయాలి. నీలో ఒకంత ఆత్మ ఉంటే నాలో 2 ఆత్మ నాకు కావాలయ్యా, ఆ ఆత్మ నాకు దయచేయ్యా అని అడిగాడు. నీ కోరికలు ఎలా ఉండాలో తెలుసా? దేవుని సన్నిధానంలో చిన్న చిన్న కోరికలే ఉండకూడదు. ఏలియా దగ్గర ఎలీషా గారు ఉన్నప్పుడు ఏలియా గారు ఎలీషా గారిని అడుగుతున్నాడు, ఏమని? నాయనా, నీకు ఏమి కావాలో అడుగు అనగానే, అయ్యా నాకు కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, నాకు పెన్సిళ్ళు కావాలి, పెన్నులు కావాలి, బట్టలు కావాలి, ఇండ్లు కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేసి అడగలేదు. తెలుగులో ఒక సామెత ఉంటది, కొడితే కొండను కొట్టాలి, లేకపోతే సైలెంట్ గా. మన దేవుడు ఎవరయ్యా? గాలిలో దీపం పెడితే దేవుడా దేవుడా దేవుడు అంటే దేవుడు చేస్తాడా? మన దేవుడు ఎవరు? ఇసుక మీద ఇల్లు కట్టుకోమని చెప్పి దేవుడు చెప్పలా. నీ కోరికలు, నీ తలంపులన్నీ ఇసుక మీద ఉన్నటువంటి ఇంటి లాంటివి. కారణం ఏంటో తెలుసా? అవి తాత్కాలికం. ఇంటి లాంటివి ఆ కోరికలన్నీ కూడా, ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇంటి లాంటివి. దేవుడు అంటున్నాడు, ఇసుక మీద కాదు నువ్వు కట్టుకోవాల్సింది నీ కోరికలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాల్సింది ఇసుక మీద కాదు. నీవు కట్టుకోవాల్సింది నీ ఆత్మీయ జీవితాన్ని బండ మీద కట్టుకోవాలి. హల్లెలూయా. బండ మీద కట్టుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా అది పడిపోదు. కారణం ఏంటి? అది కట్టబడింది దేని మీద? బండ మీద కట్టబడింది కనుక అది పడిపోదు. ఎలీషా అదే కోరిక అడుగుతూ ఉన్నాడు, అయ్యా నాకు కావాల్సింది శరీర సంబంధమైనటువంటివి కాదు, నాకు కావాల్సింది ఆత్మ సంబంధమైన కోరిక నాకు ఒకటి ఉంది. అదేటో తెలుసా? 2 కలిగినటువంటి ఆత్మ నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏలియా గారు చెప్పిన ఒకే ఒక్క మాట, నాయనా నా కుమారుడా, నేను ఇదిగో అగ్ని రథముల చేతను అగ్ని గుర్రముల చేతను నేను కొనిపోబడుచున్నప్పుడు, సుడికాలు చేత కొనిపోబడుచు ఉన్నప్పుడు, ఇదిగో నేను నీకు కనబడితే అవన్నీ కూడా నీకు వస్తాయి, నేను కనబడకపోతే నీకు ఇవి ఏవి కూడా రావు అని చెప్పేశాడు. చెప్పంగానే ఆయన కోసం చూస్తా ఉన్నాడు. ఇంకా నా దైవజనుడు కనబడతాడేమో, ఇంకా నా దైవజనుడు కనబడతాడేమో, ఇదిగో కనబడతాడేమో అని కనిపించడానికి అవకాశం ఇవ్వలేదు. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, సుడిగాలులు కూడా ఏం చేశారంటే ఆ సుడిగాలి చేత, అగ్ని గుర్రముల చేతను, అగ్ని రథముల చేతను ఒక్కసారి ఏలియాను దేవుడు కొనిపోతూ ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి ఏలియా ఏం చేశాడో తెలుసా? ఓష్యము కలిగినటువంటి దైవజనుడు ఆయన.
అగ్ని రథముల చేతను అగ్ని గుర్రముల చేతను కొనిపోబడుతున్నను. అగ్ని గుర్రములు అగ్ని రథములు సుడిగాలులు భయంకరంగా లేపుతూ ఉన్నను, వాటిలో కొనిపోబడుతూ ఉన్నను. ఇదిగో కోరిక అడిగినవాడు నాతో కూడా తిరిగినవాడు, కోరిక అడిగినవాడు నా ఆత్మలో కన్నటువంటి నా ఆత్మీయ కుమారుడు, కోరిక అడిగినవాడు ఇదిగో నేను ఒక్కసారి దుప్పటి వేయంగానే తన తల్లిని తండ్రిని అన్నదమ్ములను అక్క చెల్లెలను అందరిని కూడా విడిచి నా కొరకు దేవుడి సేవ కొరకు వచ్చినవాడు నా సేవకుడు కనుక అగ్ని గుర్రములు అగ్ని రథములు ఎన్ని ఏవి కూడా నన్ను తీసుకొని పోయినా, ఎంత నేను నా కుమారుడికి కనిపించక మా ఇద్దరిని వేరు చేసిన కూడా ఏ దుప్పటి చేత ఆ కుమారుడు రక్షించబడ్డాడో, ఏ దుప్పటి చేత ఆ కుమారుడు తన తల్లిని తండ్రిని అన్నదమ్ములను అందరిని విడిచి దేవుని సేవ కొరకు అతడు వచ్చాడో, తన ఆస్తిని సైతము లెక్క చేయకుండా వచ్చాడో, అదే దుప్పటిని నేను అతని మీద వేస్తాను అని ఆ దుప్పటిని అతని మీద వేశాడు. హల్లెలూయా! ఆ దుప్పటిని వేయగానే ఎలీషా గారు ఏలియా కనబడపోయేసరికి కన్నీరు కారుస్తూ దుఃఖపడుతూ ఏడుస్తూ పలికిన ఒకే ఒక్క మాట, యెరికోని దాటాలి, యోర్దాను దాటాలి, యోర్దాను దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆ సమయంలో ఎలీషా పలుకుతున్న ఒకే ఒక్క మాట, ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఆ రగ్గును ఆ దుప్పటిని మడత పెట్టి యోర్దాను కొట్టగా యోర్దాను 2 పాయలుగా చీల్చబడింది. హల్లెలూయా! ఎలీషా జీవితంలో చేసిన మొదటి అద్భుతం. ఆ అద్భుతమును ఎప్పుడైతే చేశాడో యోర్దాను చీల్చబడింది. యోర్దాను చీల్చబడిన తరువాత ఆ యోర్దాను నదిలో దాటుకుంటూ వెళ్ళిపోయాడు. బైబిల్ గ్రంథంలో చరిత్రలో భూమి మీద, చరిత్రలో కాదని ఈ యొక్క భూమి మీద అంతటిలో కూడా మొట్టమొదటిగా ఎర్ర సముద్రమును పాయలు చేసిన వాడు మోషే అయితే, యోర్దాను నదిని చీల్చిన వాడు ఎలీషా. హల్లెలూయా! మరొక గొప్ప విషయం నేను మీకు చెప్పనా, యోర్దాను ఎర్ర సముద్రంని మోసే 2 పాయలుగా చీల్చి ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఎర్ర సముద్రం గుండా నడిపిస్తే, ఇదిగో ఎలీషా చీల్చినటువంటి యోర్దాను నదిలో యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు. హల్లెలూయా! యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు. ఆయన బాప్తిస్మము తీసుకోవడానికి గల కారణం తెలుసా? ఆ నది ఏలియా గారి చేత అభిషేకించబడినటువంటి నది. హల్లెలూయా! ఏలియా దుప్పటి చేత కొట్టబడిన నది. ఏలియా దుప్పటి చేత కొట్టబడిన తర్వాత, ఏలియా గారి దుప్పటి చేత కొట్టబడిన తర్వాత 2 పాయలుగా చీల్చబడిన తర్వాత ఏలియా గారి యొక్క అభిషేకము ఆ యొక్క నది మీదకి దిగి వచ్చినటువంటి నది యోర్దాను నది. హల్లెలూయా! ఆ యోర్దాను నదిలో యేసు ప్రభువు వారు బాప్తిసం పొందుకున్నారంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకు యేసు ప్రభువు వారు, ఇంకొక విషయం చెప్పి నేను మరింత ముందుకు వెళ్తాను. ఆ యోర్దాను నదిలో యేసయ్యకు బాప్తిసం ఇచ్చినది ఎవరో తెలుసా? శరీరధారిగా అతని లోపల ఏలియా ఆత్మ కలిగినటువంటి యోహాను బాప్తిసం ఇచ్చాడు. హల్లెలూయా! ఇంత చరిత్ర ఉందండి యోర్దాను నదికి. అటువంటి ఎలీషా గారు చేసిన 2వ అద్భుతం ఏంటో తెలుసా? అక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత యెరికోకి ఎలీషా గారు రాగానే అందరు కూడా ఎలీషా గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ చెబుతా ఉన్నారు, అయ్యా 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 ఎలీషా గారు, ప్రవక్త గారు, ఇదిగో ఊరు మంచిదే కానీ ఊటలన్నీ కూడా చెడిపోయినాయి. ఈ నీరు బాగలేనందు వల్ల, ఈ నీరు చేదైపోయినందు వల్ల ఈ భూమి అంతా కూడా ఏమైపోతుంది తెలుసా? నిస్సారమైపోతుంది.
ఈ భూమిలో పంటలు పండవు, సారము లేదు, నిస్సారమైపోయింది. పంటలు పండనందువల్ల ఊర్లో కరువు వచ్చింది. కరువు రావడం వల్ల అందరు కూడా ఇదిగో భోజనం లేక, తిండి లేక, ఏమి లేక చనిపోతూ ఉన్నారు. ఇది పరిస్థితి అయ్యా అని చెప్పినప్పుడు ఎలీషా గారు ఒకటే చెప్పారు, కొత్త పాత్రను తీసుకొని రండి. కొత్త పాత్రను తీసుకొని వచ్చిన తరువాత ఉప్పును వేయగానే ఆ ఉప్పును కొత్త పాత్రలో వేసి ఆ నీళ్ళల్లో కలపగా చేదైనటువంటి నీరులను దేవుడు మరలా బాగు చేశాడు. హల్లెలూయా. నువ్వు ఎంత అందగాడవైనా, ఎంత మాటకారమైనా, ఎంత గొప్పవాడవైనా, ఎంత ధనవంతుడమైనా, ఎంత ఉన్నవాడమైనా, ఇదిగో నీ జీవితంలో ఉప్పు అన్నటువంటి వాక్యము లేకపోతే, ఎంత సారవంతమైన జీవితాన్ని నువ్వు జీవించినా, దేవుని వాక్యం నీలో లేకపోతే, మాదిరికరమైన జీవితంలో లేకపోతే, నీ జీవితము, నీ బ్రతుకు నిస్సారవంతమైనదే, పనికిరాని దానిగా మార్చబడుతూ ఉంది. ఉప్పుకు ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే పరిరక్షిస్తుంది, పరీక్షిస్తుంది, బాగు చేస్తుంది. ఉప్పుకున్నటువంటి మూడవ లక్షణం ఏంటో నేను చెప్పి ముగిస్తాను. ఒకసారి చూద్దాం. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 14వ వాక్యం ధ్యానం చేసుకుందాం. మేము రాజు యొక్క ఉప్పు తిన్న వారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. హల్లెలూయా. మొదటిగా ఉప్పు పరిశుద్ధపరుస్తుంది, రెండవదిగా ఉప్పు పరిరక్షిస్తుంది, మూడవదిగా ఉప్పు నమ్మకత్వమునకు సాదృశ్యముగా ఉన్నది. ఉప్పు. కొంతమంది అంటారు, మీ ఉప్పు తిన్నవారమయ్యా అంటారు. అనరండి, ఉప్పు తిన్నవారం మేము. ఇక్కడ ఎజ్రా అంటున్నాడు, మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము, రాజునకు నష్టాన్ని కలుగజేయము. కొంతమంది వ్యక్తులు వచ్చి రాజునకు నష్టం కలిగించాలని చెప్పేసి, ఆ యొక్క దేశం మీదుగా రాజు పైన యుద్ధానికి రావాలని చెప్పేసి ఎంతగానో ప్రయత్నం చేసినప్పుడు ఎజ్రా తన యొక్క సైన్యమంతా కూడా పలుకుతున్న ఒకే ఒక్క మాట, మేము రాజు యొక్క ఉప్పు తిన్న వారము కనుక మేము రాజునకు నష్టమును కలుగజేయము. నమ్మకత్వమునకు సాదృశ్యంగా ఉన్నది. నిన్ను ఎవరైనా నమ్మితే వారి ప్రాణం పోయేంత వరకు వారి నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయకూడదు. హల్లెలూయా. వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఎవరైనా నిన్ను నమ్మి ఇదిగో నావాడు, నావారు, నా వాళ్ళు అని చెప్పేసి ఏదైనా నమ్మి ప్రేమించి నేను ఒక ప్రయోజకురాలిగా నేను చేసిన తర్వాత నువ్వు వారి నమ్మకాన్ని నువ్వు వమ్ము చేస్తే నువ్వు ఉప్పు తిన్న వాడవు కాదు, ఆ ఉప్పును ఏం చేసిన వాడవు, కాలు కింద వేసి తొక్కిన వాడవుతావు. ఎజ్రా పలుకుతున్న మాట, మేము రాజు ఉప్పు తిన్న వారము కనుక రాజునకు నష్టాన్ని కలుగొచ్చే. ఉప్పు నమ్మకత్వమునకు సాదృశ్యముగా ఉన్నది. చివరి మాట, 4వ మాట, ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒకసారి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, సంగమునకు వెలుపటి వారి అలా జ్ఞానము కలిగి నడుచుకోండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలిగినది గాను కృపా సహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా. 4వదిగా ఉప్పు రుచి కలిగినటువంటి సంభాషణకు సాదృశ్యముగా ఉన్నది. మొదటిగా ఉప్పు దేనికి సాదృశ్యముగా ఉన్నది,
పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉన్నది. రెండవదిగా ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉన్నది? పరిరక్షణకు సాదృశ్యముగా ఉన్నది. మూడవదిగా ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉన్నది? నమ్మకత్వములకు సాదృశ్యంగా ఉన్నది. నాలుగవదిగా ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉందంటే నీవు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీ సంభాషణ ఎలా ఉండాలో తెలుసా? రుచికరదిగా ఉండాలి. ఎక్కడా? సంఘములో కాదు, సంఘము వెలుపల నీ వ్యక్తిగత జీవితంలో సంఘములో తీయగా మాట్లాడి, సంఘంలో వారి మధ్య తీయగా మాట్లాడి బయటికి వచ్చిన వెంటనే నీ జీవితంలో ఇదిగో అతిశయం, గర్వం, కోపం, బహు భయంకరమైన జీవితం నీ దగ్గర ఉంటే నీ సంభాషణలో సారం అనేది ఉండదు. అతనితో మాట్లాడలేమయ్యా. భయంకరమైన గర్విష్టి, భయంకరమైన కోపిష్టి, భయంకరమైన ఇదిగో అసూయపరుడు అన్న దగ్గర రాకూడదు. ఇదిగో అతని దగ్గరకు వెళితే నా జీవితములో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందయ్యా అని పేరు నీకు రావాలి. హల్లెలూయా. ఆ దగ్గరికి వెళితే ఇదిగో నా జీవితంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళానయ్యా, ఇంత ఉన్న సమస్య ఇంత చేసుకోకూడదు. నీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నీ దగ్గర మాట్లాడుతున్నాడంటే నీ మాటలకు వారి మనసు ఏం కావాలి? కరిగిపోవాలండి. వారి మనస్సు కోపంతో రగిలిపోకూడదు. నువ్వు మాట్లాడుతున్న మాట. అందుకే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, అయ్యా నా మాట నా నాలుకకు రాకముందుకే నువ్వు పూర్తిగా తెలుసుకుని ఉన్నావయ్యా. భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితమైనదిగాను ఉండవలెను. హల్లెలూయా. కృపా సహితంగా ఉండాలి. నీ మాట సమాధానముగా ఉండాలి. మీ నోట నుంచి ఆశీర్వాద వచనములే రావాలి, కానీ శాపవచనములు గాని సరస్వతులైనను మీ నోట రానీయకుడి అని బైబిల్లో వాక్యం ఉంటుంది. ఈ వాక్యం ఉంటున్న ప్రియమిత్రులారా, మన జీవితములో నీవు లోకమునకు నిస్సారమైన ఉప్పు వలె అనగా సాక్ష్యములైన క్రైస్తవుల వలె ఉండకుండా సారము కలిగిన సాక్ష్యము కలిగిన క్రైస్తవుడిగా ఉండాలి. అంటే ఈ పాపపు లోకములో పరిశుద్ధమైన వాడిగా, ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక రోగముల చేత నశించే వారికి మంచి మందుగా పనిచేసే నీ మాటలుగా, నీ ద్వారా దేవుని నామమునకు మహిమ కలగాలి, కానీ దేవుని నామానికి నీ ద్వారా అవమానము కలగకూడదు. అనేక మంది రక్షించబడి బలపరచబడాలంటే ఈ నోటి మాట ఎలా ఉండాలి? పరిశుద్ధముగాను పరిరక్షించేది గాను, ఆ తరువాత మూడవదిగా నమ్మకమైనది గాను, నాలుగవదిగా రుచికరమైనది గాను ఉండాలి. అందుకే యేసయ్య చెబుతూ ఉన్నాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఉప్పుకున్నటువంటి 4 లక్షణాలు ఏంటివి? 4 లక్షణాలు. మొదటి లక్షణం ఏంటి? పరిశుద్ధపరుస్తుంది. రెండవదిగా ఏంటి? పరిరక్షిస్తుంది. మూడవదిగా నమ్మకత్వాన్ని కలిగిస్తుంది. నాలుగవదిగా రుచి కలదిగా ఉంటుంది. నీవెలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆ తర్వాత పరిరక్షించే వాడిగా ఉండాలి. ఆ తర్వాత నమ్మకమైన వాడిగా ఉండాలి. ఆ తర్వాత రుచికరమైన మాటలు పలికేవాడిగా, రుచికరమైన మాటలు పలికేదానిగా నీవు ఉండాలి. అప్పుడే నీవు లోకానికి ఎలా ఉంటావు? ఉప్పులా ఉంటావు. లేదు, ఉప్పు అంటే సాక్ష్యము కలిగిన జీవితం కలిగి నువ్వు ఉంటావు. నువ్వు దేన్ని కాపాడుకోవాలి తెలుసా? ఈ లోకంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నీ సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. ఎన్ని రోజులు నువ్వు కాపాడుకున్నటువంటి సాక్ష్యం, ఒక్క మాట ద్వారా నీ సాక్ష్యం పోకూడదు. ఒక్క మాట ద్వారా నీ సాక్ష్యం బజార్లలో అది పరుగులెత్తకూడదు. సాక్ష్యాన్ని కాపాడుకొని సారవంతమైనటువంటి క్రైస్తవుడుగా నువ్వు జీవించి ముందుకు సాగాలి.
సాక్ష్యం కోల్పోతే, ఉప్పు నిస్సారమైతే అది మనుషుల చేత త్రొక్కబడుతుందే కానీ దేనికి కూడా ఉపయోగంలోనికి అది రాదు. కనుక సారవంతమైన జీవితం కలిగి, లోకానికి ఉప్పు వలె రుచికరమైనటువంటి జీవితాన్ని కలిగి మనం జీవించి ప్రభులో ముందుకు సాగుదాం. అట్టి కృపాశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.